ఈ రోజు మనం రామానాయుడు స్టూడియో గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు రామానాయుడు స్టూడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ బాయ్ శివ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం రామానాయుడు స్టూడియో గురించి తెలుసుకుందాం. 2025కి మనం రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 3 months అనేది కంప్లీట్ అయ్యింది. బట్ 2025లో న్యూ టెక్నాలజీ పెట్టారా లేదా, ఏంటి లేదు అనుకుంటే ఓల్డ్ టెక్నాలజీ కంటిన్యూ చేస్తున్నారా అనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకి ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చినప్పటికి ఎంతో తెలియదు, ఒకసారి కనుక్కుందాం. అక్కడ రాస్తుంది టైమింగ్స్ వచ్చినప్పటికి 9:30 to 5 o'clock మాత్రమే. అడల్ట్ 60, చిల్డ్రన్ 30, కెమెరా 60, ఫోటోషూట్ 2000, షార్ట్ ఫిలిం 6000, 9:30 to 5 o'clock. సో టికెట్ వచ్చినప్పటికి పర్ పర్సన్కి 60 rupees, చైల్డ్కి వచ్చినప్పటికి 30 rupees. సో మేమిద్దరం వచ్చాం కాబట్టి 120 rupees ఛార్జ్ చేశారు. ఓకే, చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి, అసలు ఏ టెక్నాలజీ యూజ్ చేశారా లేదా అనేది మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. వ్యూ వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా కొండెక్కుతున్న ఫీలింగ్ వస్తుంది. ఘాటి లేదంటే కైలాసగిరి ఎక్కుతున్నట్టుంది. చెప్పురా, ఒకటి ఎక్కి మొత్తం వైజాగ్లో ఉన్నవన్నీ ఎక్కుతున్నట్టు ఉండదని చెప్పు. పంపేసి ఈ సినిమా ఈ కొండ మీద పోటీగా సినిమా అయింది. అవునా ఏమో అలాగే అనిపిస్తుంది. చూద్దాం అక్కడికి వెళ్ళి సినారీలు బట్టి ఏ సినిమాల్లో ఎక్కడెక్కడ తీసారని చెక్కేద్దాం. పార్కింగ్, బీచ్ వ్యూ అయితే చాలా బాగుందిరా. ఈ పాయింట్ ఉందా, ఆ పాయింట్ నుంచి కొండ అంతా ఎక్కి ఈ కొండ మీద నుంచి మళ్ళీ ఇలా వచ్చాం. వెల్కమ్ టు రామానాయుడు స్టూడియో. ఇదరా 2 టికెట్లు ఇచ్చాడు. ఒక టికెట్ మనకి ఇచ్చాడు. మెడికల్ షాప్, షూటింగ్ స్టార్టింగ్. ఫార్మసీ ఫస్ట్ వచ్చినప్పటికి లెఫ్ట్ సైడ్ తిరిగాం. సెంట్రల్ వేసారా లేదంటే లోపల ఉందా లేదా, హాస్పిటల్, ఎమర్జెన్సీ స్పెషాలిటీ హాస్పిటల్స్. హాస్పిటల్ స్ట్రక్చర్ ఉందా లేదా చూద్దా. బెడ్లో ఉన్నాయా? మొత్తం బెడ్లన్నీ మార్చిపోయి స్టేషన్ కాదు, అటు పేర్లేదు ఉంది కదా సత్యం. వాడపడి బంగ్లా లాగా ఉంది. ఇది దెయ్యాల కోట. జస్ట్ అలాగా అవుటర్ నుంచి ఇచ్చేయడానికే ఇది. లోపలేం లేదు, డొల్లా. లోపలేం లేదు, డొల్లా. అవును, ఎక్విప్మెంట్ ఏమో చెక్కేస్తారు. అలాగని చేసామనుకో మండుతున్నట్టుంది. వెడ్డింగ్ షూట్ అవుతుంది. వీళ్ళు పెట్టుకున్నారు బండిలో, వీళ్ళు పెట్టుకున్నారు. అది ఫోటోషూట్ కదా. డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నాగార్జున, బాలకృష్ణ. ఎందుకు అడుగుతున్నా? సరే ఒక ఫోటో ఆల్బమ్ ఉంది, అవార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పెద్దరాముడు, యమదొంగ, ఆరాధన. నాకు తెలిసి ఇది గోపాల షూటింగ్ అనుకుంటారా. ఇది గోపాల షూటింగ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అంట. పెళ్ళం ఊరెళ్తే అత్తారండి దారి అయితే. ఆడవారి మాటలకు అద్దాలు వీళ్ళు. 100 days ఉందరా. చంటి 125 days. సాహసవీరుడు, సాగర్ కన్య. బట్ ఫోటో అనేది ఇది అయిపోయింది. ధర్మసాగరం పోలీస్ స్టేషన్. కంప్లైంట్ రేస్ చేద్దాం. నీ మీద పెడతాను.
కొంచెం బాగా దొరికింది కాబట్టి బయట ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ ఉండిపోతే వీళ్ళు తీయండి. అటు నుంచి వచ్చి తీయడానికి అవుతుంది. కృష్ణాగట్టు జైల్లో ఉన్నారు. పైకి వెళ్తుందా ఇలాగో మెట్లు. పోలీస్ స్టేషన్ పైన ఏముంటుంది చూద్దాందా. ఏం పోలీస్ స్టేషన్? ధర్మసాగరం పోలీస్ స్టేషన్. బ్లేక్ వచ్చింది చూడిది. కాకపోతే మెయింటెనెన్స్ అనేది కొద్దిగా బాగాలేదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎక్కుతామా? ఇది మహేష్బాబుతో సినిమా ఉంటుంది కదా, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగింది, ఆ పాట ఉంటుంది కదా, ఇలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇలా కాదు, మేడది మాత్రం ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. బీచ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. పింక్లింట్లోకి వెళ్దాం. కలిసింటే కలదు సుఖం. బియ్యం అసలు చూపెడతారు. ఎత్తే ఒకసారి చెత్తగల చెప్తుంది. ఇతర ధాన్యం పుట్రా పుట్ట అయితే ఎలా గెలిపే సాగరా ఆ గెలిపే వీరురా. ఓల్డ్ స్విచ్లు చాలా పాతవి. శ్రీకృష్ణ రాజా వారు వచ్చారు. కుర్చీలో కూర్చోండి. చెప్పండి, ఎవరికి తెలిస్తే కామెంట్గా చెప్పండి. రే నీదో ఫ్రేమ్ చేసి ఇక్కడ ఒకటి పెట్టేస్తే అయిపోద్ది కదరా. కూర్చోరా రాజాది రాజా తాత మాత అలా కూర్చున్న తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి జైలు. మన తెలుగులో ఇక్కడ ఇన్ఫోసిస్ ఉంది. సో గైస్ మీరు ఎవరెవరు ఇక్కడ వర్క్ చేస్తున్నారో కంపెనీ నేమ్స్ అనేది కింద కామెంట్ చేయండి. సో మాకు కూడా తెలుస్తుంది. కనీసం ఒకసారి కూడా దీని ఇంటర్వ్యూ కూడా నేను డైరెక్ట్గా రాళ్ళు వేస్తారు. ఇటు పక్క రేకుల షెడ్. అది రామానాయుడు స్టూడియో ప్యాలెస్. ప్యాలెస్ పక్కనే మనకి టెంపుల్ ఉంది. అది కూడా సెట్టే పైకి. ఇక్కడ చాలా మంది హీరోయిన్ ఫొటోస్ ఉన్నాయి. సో కామెంట్ చేయండి ఎవరెవరు ఉన్నారు. స్టూడియో మగధరలోని ఇది ఉంటుంది కదా, అది ఏ పాట? అనగనగా అనగనగా నా పాట ఉంటుంది కదా. బండి మీద వెళ్ళాలని ఉందా, పోలీస్ స్టేషన్లో వెళ్ళాలని ఉందా? హీరో పిక్స్ కూడా ఉన్నాయి. రావట్లేదా రావట్లేదా రావట్లేదా? నువ్వు ఎదవని ఎవడు తెలియక అంత మాట. నేనే రాజు నేనే మంత్రి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అది ఆఫీస్ నాన్న. ఎలాగుంటే నువ్వు ముష్టోడ్లాగా ఉంటావు లేరా. ఎంట్రీ లేదు అక్కడ, చెప్పాడు కదా స్ట్రిక్ట్లీ అనేసి. అరే క్యారీ వ్యాన్ రా, క్యారీ వ్యాన్. అది సెట్ కాదు, అదే సెట్ షాప్ రా. అది సెట్ వేసారు, వెళ్ళి తీసుకొచ్చామో ఫ్రీ కదా. సాయంత్రం ప్రోమోకి వెళ్దాం. కొంచెం అట్రాక్టివ్ కనబడుతుంది. ఎక్కడ ఇది రెడీమేడ్ బండా? రెడీమేడ్ బండా ఇటు బండి సీట్లన్నీ ఎగిరిపోయినాయి. దీన్ని కూడా తీసుకొచ్చారు చూడు, అది ఇంకా హైలైట్. లోపల ఏముందో చూద్దాం. గాంధీ తాత ఎక్కడ ఉన్నాడు? నేలలోనే. ఎక్కడన్నా కిందకి డెలివరీ అయిపోవా? అలా కింద అది ఏది? అది అరే బ్రిడ్జి రా, షూటింగ్ బ్రిడ్జి.
RX-100 సినిమా రా, అందులో బ్రిడ్జ్ సీన్ ఉంటుంది, గుండె ఎక్కువ సీన్ సేమ్ ఆటగా. నెంబర్ తీసుకుంటాడు. లాస్ట్ ఒక్కటం. సో మొత్తం అన్ని ఫినిష్ అయిపోయి, బట్ ఏంటంటే మెయింటెనెన్స్ లేదని అర్థమైంది. కొత్తగా అయితే ఏం పెట్టించారు అని అనిపించట్లేదు. ముందుగా మీరు చూసి ఎవరైనా ఏమైనా చూసి ఇంకా బాగుంది, ఇంకా ఏమైనా కొత్తగా పెట్టారు అని మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, సో ప్రజెంట్ అయితే ఈ షూటింగ్స్ అవ్వట్లేదు, మ్యారేజ్ షూటింగ్ అనేది ఒకటి అవుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్. ఆల్మోస్ట్ రామానాయుడు స్టూడియో మొత్తం తిరిగేసాం. ఓకే గైస్, బాయ్, సీ యూ లెటర్. ఓకే బ్రదర్స్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.